హలో అందరికీ బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా కాస్త నిజంగా ఉల్టా లాగా అయింది. ఈ సీజన్ విన్నర్ మనకి పల్లవి ప్రశాంత్ అయితే విన్ అయ్యాడు. కానీ ఒక్కరోజు కూడా ఆనందం అయితే లేదు పాపం, తనకి అరెస్ట్ అయితే చేశారు. అక్కడ జరిగింది ఏంటి, అసలు ఎవరిది తప్పు అనేది మీరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి. ఎందుకు అంటే అంతమంది ఫ్యాన్స్ ఉన్నారన్న సంగతి కూడా తనకు తెలియదు. బయట అవుట్ సైడ్ తన లోపల విన్ అయ్యి అనౌన్స్మెంట్ చేసి అక్కడ అందరూ ఇంటర్వ్యూస్ ఇచ్చి ఫొటోస్ దిగేసరికి అప్పుడు జరిగిన నష్టం అయితే జరిగిపోయింది. అక్కడ ప్రశాంత్ చేసిందల్లా ఒకటే మిస్టేక్. పోలీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రశాంత్కి అయితే క్లియర్గా చెప్పారు, మీరు వెళ్ళిపోండి, ఇక్కడ మీకు ర్యాలీకి అయితే అనుమతి లేదు, వెనక్కి వెళ్ళిపోండి, ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కొంచెం గజిబిజి గందరగోళం ఉంది అన్నట్టుగా చెప్తే అతను ఏం చేశాడంటే మళ్ళీ రివర్స్ వెనక్కి వచ్చాడనమాట. అక్కడ ఇంకా ఎక్కువైపోయింది రద్దీ కానివ్వండి, అక్కడ వెహికల్స్ పగలగొట్టడం, అలానే గవర్నమెంట్కి సంబంధించిన బస్సుని అద్దాలు పగలగొట్టడం ఇవన్నీ జరిగిపోయినాయి. కానీ ఆ వాటితో ప్రశాంత్కి సంబంధం ఏముంది, లేదు కదా. సో కాకపోతే అక్కడ ఏంటంటే చెప్పినా కానీ వెనక్కి వచ్చాడనమాట. అదే అతను చేసిన బిగ్ మిస్టేక్. ఒక డౌట్ ఏంటంటే అక్కడ ఫ్యాన్స్ అందరూ కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, అవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ నాగార్జున గారు ఎవరైతే వాళ్ళ అన్నపూర్ణ స్టూడియో ఓనరే కదా, ఆయన అంత జరుగుతున్నప్పుడు బయట కొంచెం సెక్యూరిటీగా ఉండేటట్లు, లేదు అంటే కంటెస్టెంట్స్ అందరినీ వెనక బ్యాక్ సైడ్ గేట్ నుంచి పంపించవచ్చు కదా. ఒక పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు, అతన్ని వెనక్కి పంపించి ఎవరికైతే ప్రాణహాని ఉంది అని మీరైతే అనుకుంటున్నారు కదా, అలా ప్రాణహాని ఉన్న కంటెస్టెంట్లని ముందుకు ఎందుకు పంపించారు నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ పల్లవి ప్రశాంత్ కాకుండా అక్కడ ఇంకెవరైనా అమర్దీప్ ఉన్నట్లయితే ఎలా ఉండేది సిచ్యుయేషన్, అరెస్ట్ చేసేవారా, చేయరు కదా. ఇతను ఏంటంటే కొంచెం మాట్లాడతాం రాదు అంతే, తనకు స్లాంగ్ వేరు, తను చదువుకోలేదు కొంచెం చెప్పాలి అంటే. వన్ డే కూడా గ్యాప్ ఇవ్వకుండా మీడియా వాళ్ళు ఎవరైతే అతనికి ఎగనెస్ట్గా ఉన్నారో వాళ్ళందరూ కూడా పాపం నెగిటివ్గా అయితే ట్రోల్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. కానీ బోలే గారు కానివ్వండి, తేజ కానివ్వండి, ఇక తనతో పాటు ఎవరైతే ఉన్నారో ఆ కంటెస్టెంట్ సపోర్ట్ కూడా ఉంది. ఇంకోటి మెయిన్ ఏంటంటే సోహెల్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా అతని వైపు సపోర్ట్గానే మాట్లాడారు. చాలా మంచోడు పల్లవి ప్రశాంత్. అశ్విని కార్ పగలగొట్టారు కదా, తనే పల్లవి ప్రశాంత్కి సపోర్ట్గా ఉంది. ఇంకా మీకేంటి ప్రాబ్లం నెగిటివ్ ట్రోల్స్ చేయడానికి మీడియా వాళ్ళకి. ఇక్కడ జైలుకి వెళ్తుంది ఎందుకు, రీజన్ ఏంటంటే అతను వాళ్ళ మాట వినలేదు, దానివల్ల పెద్ద నష్టం అక్కడ జరిగిపోయింది, అందుకు వెళ్తున్నాడు. ఏదో తప్పు చేసేదే కాదు. ఇక్కడ బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టాకి విన్నరు మనం పల్లవి ప్రశాంతే. అది ఆ రోజు ఏదైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనలో అందరి కంటెస్టెంట్ ఫ్యాన్స్ అయితే ఉండుండొచ్చు, కానీ పర్టికులర్గా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే చేశారనే గ్యారంటీ అయితే లేదు. అలా అనుకుంటే పల్లవి ప్రశాంత్కి సంబంధించిన కార్స్ మిర్రర్స్ కూడా పగిలున్నాయి, కానీ అది బయటకైతే రాలేదు ఆ విషయము. ఇక్కడ చెప్పాలి అంటే ఫ్యాన్స్ చేసిన మిస్టేక్ వల్ల, అది ఫ్యాన్స్ అంటున్నారు కాదు, అది వాంటెడ్లీ, అది ఎవరో కావాలని డ్రింక్ చేసి వచ్చి అదంతా వాంటెడ్గానే చేశారనమాట. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్లో మనకి ఏదైతే అక్కడ బిగ్ బాస్ జరుగుతుందో అక్కడ ఇంకా ఘోరంగా జరుగుతాయి అనమాట రెగ్యులర్గా గొడవలు. కానీ ఇలా పిచ్చిగా ఫ్యాన్స్ వచ్చి అక్కడ ధర్నాలు చేయడము, గొడవ చేయడము అని చెప్పి ఉండదు. కానీ ఇక్కడ తెలుగు బిగ్ బాస్ దగ్గర ఇలాంటి గొడవలు జరుగుతూ ఉంటాయి అనమాట. షో అనేది ఒక జస్ట్ ఎంటర్టైన్మెంట్ షో. ఈ షో కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళందరూ బాగుంటారు, హ్యాపీగా పార్టీలు చేసుకుంటారు, కలుస్తారు రెగ్యులర్గా, ఇవన్నీ బాగుంటాయి. వాళ్ళకి ప్రాజెక్ట్స్ వస్తాయి, ఈవెంట్స్ వస్తాయి, అవన్నీ కలిసి చేస్తూ ఉంటారు, అంతా బాగానే ఉంటుంది. మీకెందుకు మధ్యలో ఏ రోజు ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట విని ఏమన్నా జాబ్స్కి వెళ్ళి జాబ్స్ కోసం ఏమన్నా పడిగాపులుగా వేసి మీరు నుంచుంటే దానికి ఏమన్నా సాటిస్ఫై అవ్వచ్చు. కానీ ఇలా వచ్చి రెచ్చిపోయి గొడవలు చేసి అందరికీ నష్టం కలిగించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇదంతా అవసరమా మీకు? అసలు మీరు ఒరిజినల్ ఫ్యాన్సేనా? కాదు కదా. అలా ఒరిజినల్ ఫ్యాన్స్ అయితే అలా ఉండదు, మనసులో ఉంటుంది. వాళ్ళ ఇంటి వరకే పరిమితం, షో వరకే పరిమితంగా ఉంటారన్నమాట. మీరైతే కాదు నిజమైన ఫ్యాన్స్. ఇప్పుడు మీరు చేసిన దాని మూల మీరు వచ్చారని అతను మళ్ళీ రిటర్న్ పోలీసుల మాట కూడా వినకుండా నన్ను గెలిపించారు అందుకే నేను వెళ్తున్నాను అన్నట్టుగా రివర్స్లో మాట్లాడాడనమాట పల్లవి ప్రశాంత్. సో అందువల్ల అతను కూడా పనిష్ అయ్యాడు. సో అందుకని ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అంత అవసరం లేదు, షో వరకే చూడండి, అంతటితో వదిలేయండి, అంతవరకే. ఫస్ట్ కూడా పార్షియల్గా చూపించకుండా ఎవరిదైతే మిస్టేక్ ఉంటుందో వాళ్ళ మిస్టేక్లను సరిదిద్దుతూ ఉంటే ఫ్యాన్స్ కూడా రెచ్చిపోకుండా ఉంటారు. ఇది నా అభిప్రాయం మాత్రమే. థ్యాంక్ యూ సో మచ్.